నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఏదైనా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, మనల్ని చంపకపోతే అది ఏదైనా సరే అది మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. దాన్ని మనం ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనే ఆ మైండ్ సెట్, ఆ ధైర్యాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఏ ప్రాబ్లం తర్వాతైనా మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఎప్పుడు అది మనం బిలీవ్ చేస్తేనే, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇది మాత్రం గుర్తుంచుకోవాలి, ఏదైనా సరే మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది అని మనం నమ్మినప్పుడు దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకుంటాం. అవి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాయి. మన ఫస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఒమిక్రాన్ అనేది 89 దేశాల్లో ఒమిక్రాన్ కేసెస్ నమోదైనట్టు, ఒక్కొక్క కేసెస్ అనేవి డబల్ అవ్వడానికి 1.5 నుంచి 3 రోజుల్లోగా కేసెస్ డబల్ అవుతున్నాయి అన్నట్టుగా WHO చెప్పడం జరిగింది. ఒమిక్రాన్ అనేది కోవిడ్ యొక్క వేరియంట్ అంటున్నాం. మనకి కోవిడ్ అనేది వ్యాధి పేరు, దాన్ని కలగజేసేటటువంటి వైరస్ పేరు SARS-CoV-2. ఇది RNA వైరస్, అంటే దాంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ అనేది RNAగా ఉంటుంది. మరి ఇందులో ఈ స్ట్రెయిన్లో RNA ఉంటుందా? ఇందులో మ్యూటేషన్స్ అంటే RNAలో ఉండేటటువంటి జీన్లో చేంజెస్, జెనెటిక్ చేంజెస్ అంటారు. జీన్లో చేంజెస్ అనే వాటిని మ్యూటేషన్స్ అంటాం. ఆ మ్యూటేషన్స్ వచ్చినప్పుడు RNAలో ఫామ్ అయ్యేదాన్ని చేంజ్డ్ RNA, దాన్ని వేరియంట్ అంటాము. ఆ వేరియంట్కి ఇంకా మ్యూటేషన్స్ పెరుగుతూ అసలు దాని యొక్క స్వభావమే మారిపోతే, ఫంక్షనల్గా దాని స్వభావం మారిపోతే దాన్ని న్యూ స్ట్రెయిన్, కొత్త స్ట్రెయిన్ అని పిలుస్తాము. RNA చేంజ్తో పాటు వైరస్ యొక్క బిహేవియర్ కూడా మారుతుంది. వేరియంట్లో వైరస్ యొక్క బిహేవియర్ మారదు, ఓన్లీ RNA, రైబో న్యూక్లిక్ యాసిడ్ RNA మాత్రమే మారుతుంది. సరే, ఇక్కడ 1.5 నుంచి 3 రోజుల లోపల డబుల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతానికి మనకి పాపులేషన్ లెవెల్లో ఇమ్యూనిటీ ఉంది. పాపులేషన్ లెవెల్లో ఇమ్యూనిటీ అనేది చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ద్వారా కానివ్వండి, ఆల్రెడీ కోవిడ్ రావడం వల్ల కానివ్వండి, పాపులేషన్ లెవెల్ ఇమ్యూనిటీ అనేది ఉంది. మరి ఆ ఇమ్యూనిటీ అనేది ఉన్నది ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తున్నారు, బూస్టర్ డోస్ కావాలి. మనం తీసుకున్న వ్యాక్సిన్ 3 నెలల వరకు మాత్రమే యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి బూస్టర్ షాట్ అంటారు, లేదా బూస్టర్ డోస్ అంటారు. ఇంకొక వ్యాక్సిన్ అనేది తీసుకుంటూ ఉండాలి అంటున్నారు. మరి దీనికి సంబంధించిన రీసెర్చ్ అసలు తీసుకోవాలా వద్దా, దానికి సంబంధించిన డేటాని ముందుగా మనకి అన్ని దేశాల్లో 3rd డోస్ తీసుకుంటున్నారు కదా అని మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో దానికి సంబంధించిన డేటా అనేది ఉందా, ప్రూఫ్ అనేది ఉందా? ఆ 2 వ్యాక్సిన్స్ తీసుకున్నాక ఉండేటటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోయింది, బూస్టర్ డోస్ కావాలి అంటే డేటా ఏది, ప్రూఫ్ ఏది? ఆ ప్రూఫ్ అనేది ఉండాలి. సో అదొకటి. రెండోది, వ్యాక్సిన్ డ్రైవ్ ఏదైతే జరుగుతూ ఉందో అది ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. వ్యాక్సినేషన్ అనే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. మూడోది, సోషల్ బిహేవియర్, మాస్క్ ధరించడము, కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయడము, ఆ సోషల్ డిస్టెన్స్, మాస్క్లు ఇవి కంటిన్యూ, శానిటైజేషన్ ఇవంతా బెటర్గా ఉండాలి. అప్పుడే ఇలాంటి వేరియంట్స్ని మనం అధిగమించగలము. మరి దీనికి సంబంధించి ఇంకొక సిమిలర్ ఆర్టికల్ ఉందండి. అందులో ఒమిక్రాన్ సిచ్యువేషన్ ఏంటి అసలు ఇండియాలో అన్నదాన్ని అనాలిసిస్ చేస్తూ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడం జరిగింది. ప్రస్తుతానికి ఒమిక్రాన్ యొక్క స్ప్రెడ్ ఎంత అని కనుక్కోవడం డిఫికల్ట్గా ఉంది. ఎందుకు? ఇంటర్నేషనల్గా ఎవరైనా ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్స్ వీటి గుండా వస్తేనే వాళ్ళకే టెస్ట్ చేస్తున్నాం. సో ఎంత రేట్ స్ప్రెడ్ అయ్యి ఉంది అనేది వాళ్ళకు మాత్రమే టెస్ట్ చేస్తే తెలియదు కదా అసలు కమ్యూనిటీలో స్ప్రెడ్ ఉందా లేదా అని. ఒకటోది. రెండోది, లిస్ట్ ఆఫ్ అట్ రిస్క్ కంట్రీస్, ఏ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి రిస్క్ ఉంది అన్న దాని లిస్ట్ ఇంకా ఇప్పటివరకు అప్డేట్ చేయలేదు. మనకి టెస్టింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందులోనూ RT-PCR టెస్ట్ కిట్స్లో ప్రోటీన్, జీన్ అనే దాన్ని టెస్ట్ చేసేటటువంటి RT-PCR కిట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి లార్జ్ స్కేల్ ఎవిడెన్స్, ఒమిక్రాన్కి సంబంధించి లార్జ్ స్కేల్ ఎవిడెన్స్ని కనుక్కోలేదు. మేబీ దీని యొక్క సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి. ఒమిక్రాన్ ఒకవేళ వచ్చినా సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి. కొన్నిసార్లు కనుక్కోవడం కూడా కష్టమే, దానివల్ల అయి ఉండొచ్చు. సో అందువల్ల ఎంత స్ప్రెడ్ ఉంది అని కనుక్కోలేము. ప్లస్ చాలామందిలో మన ఇండియన్స్లో
ఆల్రెడీ డెల్టా వేరియంట్ వీటి వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఉంది. అందువల్ల మన బాడీకి రెసిస్టెన్స్ అనేది ఉండడం వల్ల దీని స్ప్రెడ్ ఎంత అని కనుక్కోవడం కూడా కష్టంగా ఉంది ఒమిక్రాన్కి సంబంధించి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా మన డిఆర్డిఓ అనేది అగ్ని-P అనే మిజైల్ని టెస్ట్ చేయడం జరిగింది. ఏంటింతకీ అగ్ని-P మిజైల్ అంటే? ఫస్ట్ మిజైల్ అంటే ఏంటో చూద్దాం. క్షిపణి అంటాము. మిజైల్స్ అనేవి మనకు 2 రకాలు. వాటి యొక్క ప్రయాణించే పాత్ని బట్టి మిజైల్స్, ఒకటి బ్యాలిస్టిక్ మిజైల్స్ పారాబోలిక్ పాత్లో వెళ్తే దాన్ని మనము బ్యాలిస్టిక్ మిజైల్ అని పిలుస్తాము. బ్యాలిస్టిక్ మిజైల్. రెండోది క్రూజ్ మిజైల్ అంటాము. భూమికి దగ్గరగా ఒక టార్గెట్ని దాన్ని వెతుక్కుంటూ మనకు వెళ్తుంది, భూమికి దగ్గరగా వెళ్తుంది. వాతావరణం లోపలే క్రూజ్ మిజైల్స్ అనేవి వెళ్తాయి. బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేది అట్మాస్ఫియర్ని దాటి మరీ ఇలా పారాబోలిక్ పాత్లో వెళ్ళి టార్గెట్ని రీచ్ అవుతుంది. క్రూజ్ మిజైల్స్ ఇలా వాతావరణంలోనే టార్గెట్ని వెతుక్కొని దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అయితే వీటిలో ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇండిజినస్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలి. అందుకోసం ఇండియా అనేది 1980లలో IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. దీని కింద 5 రకాల బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేయడం కోసం. అందులో డిఆర్డిఓ తయారు చేసినటువంటి లేటెస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్ పేరు అగ్ని ప్రైమ్ అని అంటాము. అగ్ని-P అనేది లేటెస్ట్ మిజైల్ పేరు అన్నమాట. దాన్ని రీసెంట్గా డిఆర్డిఓ టెస్ట్ చేయడం జరిగింది. దీని యొక్క రేంజ్ 1000 నుంచి 2000 కిలోమీటర్లు. రేంజ్ అంటే డిస్టెన్స్ ఎంతవరకు వెళ్ళగలదు. చైనా యొక్క మెయిన్ల్యాండ్ని, పాకిస్తాన్ని, ఈ ఏరియాస్ మొత్తాన్ని టార్గెట్ చేయగలము. అదేవిధంగా ఇది ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయగలదు. మనకి ఈ IGMDP పద్ధతిలో IGMDP అనే ప్రోగ్రాం కింద 5 మిజైల్స్ని డెవలప్ చేసామన్నామా. పృథ్వీ మిజైల్స్ అని, అగ్ని-1, అగ్ని-2 మిజైల్స్ వాటిని రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో ఈ అగ్ని-P అనే అడ్వాన్స్డ్ మిజైల్ని వాడడం కోసం అన్నమాట. ఇందులో 2 స్టేజ్ మిజైల్, ఇది సాలిడ్ ప్రొపలెంట్ని వాడతారు. సో ఇందులో అగ్ని-P మరియు అగ్ని-5 అనేవి 2 కూడా ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డెవలప్ అయ్యాయి. అంటే అండి, మిజైల్ అనేది ఒక వెహికల్ లాంటిది. అందులో ఇక్కడ మనం బాంబ్ అనేది ఉంటుంది. మిజైల్ అనేది లాంచ్ చేయడానికి మాత్రమే. ఈ మిజైల్ లోపల కన్వెన్షనల్ నార్మల్ బాంబ్స్ని ప్లేస్ చేయొచ్చు, న్యూక్లియర్ బాంబ్స్ని ప్లేస్ చేయొచ్చు. అంటే కన్వెన్షనల్గా అయినా దాన్ని వాడచ్చు, న్యూక్లియర్ వెపన్స్నైనా ఈ మిజైల్లో ప్లేస్ చేయొచ్చు. ఇలా 2 రకాలుగా ఉంటాయి మనకి. ఈ అగ్ని-P అనే మిజైల్ అనేది బ్యాలిస్టిక్ మిజైల్. దీని యొక్క ట్రాజెక్టరీ ఇది 1000 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేటటువంటిది ఉంటుంది. ఈజీగా దీన్ని లాంచ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. అగ్ని అనేది IGMDPకి సంబంధించిన 5 టైప్స్ ఆఫ్ మిజైల్స్లో ఒకటి. ఆ అగ్ని మిజైల్స్లో అగ్ని-1 అని, అగ్ని-2 అని, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో ఇప్పుడు వీటితో పాటు అడిషనల్గా అగ్ని-P అనేది ప్రైమ్ అనేది తీసుకొని రావడం జరిగింది డిఆర్డిఓ. మరి ఇక్కడ ఈ అగ్ని-P అనేది న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలదు. అగ్ని-P వెరీ ఇంపార్టెంట్ అండి. న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలదు. అందుకే ఇది మనకి క్రెడిబుల్ మినిమమ్ డిటరెన్స్, వెరీ ఇంపార్టెంట్ టర్మ్, CDM అంటాము. క్రెడిబుల్ మినిమమ్ డిటరెన్స్ని కల్పిస్తుంది. డిటరెన్స్ అంటే వేరే వాళ్ళు మన మీద ఆ మిజైల్ని ప్రయోగించకముందే మనం దాన్ని డిటర్ చేయడము అని, నిరోధించడము అని. మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అన్నప్పుడు వాళ్ళు కూడా ప్రయోగించరు కదా. సో అందుకని అగ్ని-P అనేది న్యూక్లియర్ వెపన్ని ప్రయోగించగలిగేటటువంటి మిజైల్. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ అంటారు దాన్ని. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ కాబట్టి క్రెడిబుల్ మినిమమ్ డిటరెన్స్ అనేది దీని నుంచి వస్తుంది. అందుకోసమే దీన్ని ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్గా మనం చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అన్నట్టుగా పార్లమెంటరీ ప్యానల్ ఆన్ డిఫెన్స్ చెప్పడం జరిగింది. ఇంతకీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటి?
ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ 3 అయినా మినిమం ఉండాలి అని ఎందుకు చెప్తున్నారు? ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇండియన్ నేవీకి సంబంధించి ఇలాంటి ఒక పెద్ద షిప్ లాంటిది. సో అది ఎయిర్ క్రాఫ్ట్స్ని ల్యాండ్ అవ్వడానికి, ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి దాని మీద లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి ఇండియన్ నేవీకి ఎయిర్ పవర్ని కల్పిస్తాయి. అంటే ఇండియన్ నేవీకి సపోర్ట్గా ఈ యుద్ధ విమానాలు ఇవన్నీ ప్లేస్ చేసుకోవాలా, ఆ ఎయిర్ పవర్ని కల్పించే లార్జ్ స్కేల్ షిప్స్ లాంటి వాటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటాం. ప్రస్తుతానికి మనకి ఓన్లీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే ఒకే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. 2022 అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇండిజినస్గా తయారు చేయబడిన ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది రెడీ అవుతుంది. అయితే కనీసం 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అయినా ఉండాలి. నేవీ యొక్క పవర్ని, మన యొక్క మ్యారీటైమ్ బార్డర్స్, ఈ మ్యారీటైమ్ మనం పవర్గా అవ్వాలి, మ్యారీటైమ్ బార్డర్, మ్యారీటైమ్ సెక్యూరిటీ ఉండాలి అంటే మనకి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో చాలా మరి చైనా యొక్క డామినెన్స్ పెంచుకోవాలని ప్రయత్నించడము, యుఎస్ ఏరియాలోకి ఎంటర్ అవుతూ ఉండడం, ఈ కంటెక్స్లో 3rd ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కావాలి అంటున్నారు. ఆల్రెడీ 3rd ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విశాల్ అనేది మనకి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఏదైతే 2022లో ఫంక్షనల్ కాబోతుందో అది ఇండియా యొక్క ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఏసి, అందుకే దాన్ని IAC-1 అంటాము. ఐఎన్ఎస్ విశాల్ అనేది ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 2 కాబట్టి దీన్ని IAC-2 అని కూడా అంటాం. ఈ 3 ఉండాలి మరి మ్యారీటైమ్ సెక్యూరిటీ కోసం, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అంటే ఆల్రెడీ ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య, నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విశాల్ 3 ఒకేసారి ఉంటే అప్పుడు మన యొక్క సీస్ని వీటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇంకా బెటర్గా, అది ఇక్కడ చెప్తున్నారండి. ఆల్రెడీ చైనా, USA వీటికి మల్టిపుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. ఒక్కదాంతో ఎన్ని రోజులు మనం చేస్తాము, అది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. లదాఖ్ అనే యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో దానికి స్టేట్ హుడ్ కావాలి, దాన్ని స్టేట్గా గుర్తించండి అన్నట్టుగా పీపుల్ డిమాండ్ చేస్తున్నారు. మనకి లాస్ట్ వీక్లో 4 డిమాండ్స్తో లదాఖ్లో మరి ప్రొటెస్ట్లు అనేవి చేయడం జరిగింది. మరి ఒకటి, స్టేట్ హుడ్ ఇవ్వాలి అంటే దానికి రాష్ట్ర హోదా కల్పించాలి. 6th షెడ్యూల్ మన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద ట్రైబల్స్కి ప్రొటెక్షన్స్ ఉన్నాయి, అవి కల్పించాలి. 12,000 వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఎంత వీలైతే అంత త్వరగా ఫిల్ చేయాలి. అదేవిధంగా 2 లోక్సభ సీట్లు, 1 రాజ్యసభ సీట్ అనేది ఇవ్వాలి అంటున్నారు. ప్రస్తుతానికి ఒకే లోక్సభ సీట్ ఉంది. ఆ స్ట్రైక్ అనేది ఇదిగో అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి చేసినటువంటి స్ట్రైక్ అనమాట. దాన్ని కాంప్రమైజ్గా చేసుకొని ఆపేశారు. బట్ డిమాండ్ అయితే మాత్రం ఈ 4 స్టేట్ హుడ్ ఇవ్వండి, 6వ షెడ్యూల్లో చేర్చండి, వేకెన్సీస్ని ఫిల్ చేయండి అని. మనకండి ఆర్టికల్ 370 అనే దాని కింద జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ అనే ఆ ప్రాంతాలకి అటానమీ ఉండేది. అయితే ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది, దానికి అక్కడున్న వాళ్ళ యొక్క ల్యాండ్, ఎంప్లాయ్మెంట్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A కింద లోకల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ 35A ఇంప్లిమెంటేషన్లో లేదు, ఆర్టికల్ 370 ఇంప్లిమెంటేషన్లో లేదు. దాన్ని 2గా డివైడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ అనేది ఒక స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా చేయొచ్చు, ఒక యూనియన్ టెరిటరీని స్టేట్గా చేయొచ్చు. సో ఎలాగైనా బౌండరీస్ మార్చచ్చు అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగాను, లదాఖ్ యూనియన్ టెరిటరీగాను ఈ ఆర్టికల్ 3 కింద మార్చడం జరిగిందనమాట. మరి ఆ కంటెక్స్లో ఇప్పుడు లదాఖ్లో మాకు లోకల్స్కి రైట్స్ అనేవి కావాలి అన్నట్టుగా 6th షెడ్యూల్లో ట్రైబల్ వీళ్ళని చేర్చడము, ఈ 4 డిమాండ్స్లో రీసెంట్గా స్ట్రైక్ అనేది అక్కడ నిర్వహించారు. పార్లమెంట్లో కూడా చాలామంది ఇదిగో మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు లోకల్ పీపుల్ని, అందుకని మాకు ఈ ప్రొటెక్షన్స్ కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మనకి ఆఫ్ఘనిస్తాన్ దానికి సంబంధించిన విషయానికి గాను అటు ప్యారలల్గా ఇండియాలో, పాకిస్తాన్లో 2 మీటింగ్స్ అనేవి జరిగాయి. ఒకటి సెంట్రల్ ఏషియన్ డైలాగ్ అనేది, రెండోది OIC సమ్మిట్ అనేది.
సెంట్రల్ ఏషియన్ డైలాగ్ అంటే ఏంటి? సెంట్రల్ ఏషియాకు సంబంధించిన 5 దేశాలు, ఇండియా కలిసి సెంట్రల్ ఏషియన్ డైలాగ్ అనే దాన్ని కండక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ డైలాగ్లో సెంట్రల్ ఏషియాకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్, ఇండియన్ ఫారెన్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు. ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, మేజర్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ దీంట్లో మెంబర్స్. ఇండియాలో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నప్పటికీ ఇండియా అనేది ఓఐసిలో మెంబర్ కాదు. గమనిస్తున్నారా? ఇండియా అనేది ఇండియాలో ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు, కానీ ఇండియా దీంట్లో మెంబర్ కాదు. సరే, మరి ఈ కంటెక్స్లో ఓఐసి సమ్మిట్లోనూ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడారు. మరి ఈ సెంట్రల్ ఏషియన్ డైలాగ్లోనూ ఇమ్మీడియట్గా ఆఫ్ఘాన్స్కి ఎయిడ్ అందించాలి అంటున్నారు. ఎందుకనండి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆఫ్ఘనిస్తాన్ యొక్క అసెట్స్ మీద, బ్యాంక్ అకౌంట్స్, వీటన్నిటి మీద శాంక్షన్స్ విధించారు. తాలిబన్స్ ఎప్పుడైతే కంట్రోల్ తీసుకున్నారో వాటన్నిటినీ ఫ్రీజ్ చేశారు. దాంతో వాళ్ళు ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా మనీ లేవు. దాంతో ఫుడ్ క్రైసిస్ అనేది ఏర్పడింది. అందువల్ల ఎంత వీలైతే అంత తొందరగా మరి ఆ ప్రాంతానికి ఎయిడ్ అనేది అందించాలి. తాలిబన్స్కి ఎయిడ్ అందించాల్సిన అవసరం లేదు, ఆ పీపుల్కి ఎయిడ్ అందించాలి అన్నది చెప్తున్నారు. మరి ఓఐసి మాత్రం అక్కడ ఎకనామిక్ కొలాప్స్ అవ్వకుండా ఉండాలంటే ఏవైతే అసెట్స్ సీజ్ చేశారో, ఫ్రోజన్ అంటారు, శాంక్షన్స్ విధించి ఫ్రోజ్ చేశారో వాటిని రిలీజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే అండి. సెంట్రల్ ఏషియా డైలాగ్ అంటున్నారు. మనకి 5 ఫారిన్ మినిస్టర్స్, 5 దేశాలకు సంబంధించిన సెంట్రల్ ఏషియాకి సంబంధించిన ఫారిన్ మినిస్టర్స్ ఓఐసి మీటింగు మనది ప్యారలల్గా జరుగుతూ ఉంది. సెంట్రల్ ఏషియాకి సంబంధించిన 5 కంట్రీస్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ ఓఐసి మీటింగ్కి స్కిప్ ఇచ్చి మరీ ఇక్కడికి వచ్చారు అంటున్నారు. మరి అవి ఏ దేశాలో చూద్దామా? కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఇవి అన్నమాట సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎయిడ్కి, అక్కడ జరుగుతున్న హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ హ్యుమానిటేరియన్ క్రైసిస్ని ఎదుర్కొనేలాగా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా ఉండాలి అన్నది ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనకి సెంట్రల్ ఏషియన్ రీజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెంట్రల్ ఏషియా అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే సెంట్రల్ ఏషియన్ డైలాగ్ అనేది మనకి ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎయిడ్ గురించి ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. 50 సంవత్సరాల తర్వాత ఘరియల్స్ అనేవి బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్లో అలైవ్గా ఉన్నాయి. చాలా వాటి సంఖ్య పెరగడం జరిగింది అంటున్నారు. మనకి బియాస్ అనేది బియాస్ కుండ్ అనే ప్రాంతంలో మొదలై ఇలా పంజాబ్ గుండా ప్రవహించి సత్లజ్ నదిలో మీట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి సత్లజ్ నదిలో మీట్ అవుతుంది పంజాబ్లో. సరే, ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఉంది. బియాస్ కన్జర్వేషన్ అంటే కాపాడుకోవడం కోసం ఉండేటటువంటి రిజర్వ్ అన్నమాట, వాటర్ రిజర్వ్. ఇది ఒక వెట్లాండ్ కూడా, బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్. మరి అందులో ఇంతకుముందు ఈ ఘరియల్స్ అంటారు. మనకి అలిగేటర్ అని, క్రోకడైల్ అని, ఘరియల్ అని 3 రకాలు, 3 ఒకే జాతికి సంబంధించినవి బట్ డిఫరెంట్ స్పీషీస్. అలిగేటర్స్ ఇలాగా ఈ పళ్ళు అనేవి ఇలా బయటకు వచ్చి ఉంటాయి. క్రోకడైల్స్లో ఇలాగ పై పన్నులు ఇలాగ వచ్చి ఉంటాయి. ఘరియల్స్ అంటే ఈ ముక్కు, స్నౌట్ అంటారు, ఇది చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట. ఇవి ఘరియల్స్. ఈ ఘరియల్స్ అనే వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటారు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టంలో షెడ్యూల్ 1 కింద చేర్చడం జరిగింది. చాలా వరకు మన ఇండియాలో ఘరియల్స్ అనేవి చంబల్ అనే నది, చంబల్ నది యమునా నది యొక్క ట్రిబ్యూటరీ, చంబల్ నదిలో ఉంటాయి. మరి ఉత్తరప్రదేశ్లో ఘాగ్రా అంటాం. ఘాగ్రా నది అనేది గంగా నది యొక్క ఉపనది. ఈ నదిలో ఎక్కువగా మనకు కనిపిస్తాయన్నమాట. బీహార్లో కూడా ఘరియల్స్ అనేవి వాల్మీకి టైగర్ రిజర్వ్ ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఇక్కడ ఏం చేశారు, బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్లో లాస్ట్ 50 years బ్యాక్ అసలు లేవు ఇవి. ఇప్పుడు ఆ నదిలో ఘరియల్స్ సంఖ్యను పెంచేందుకు గాను గవర్నమెంట్ అనేది కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడం జరిగింది. దానివల్ల ఘరియల్స్ సంఖ్య అనేది అందులో పెరిగింది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది.
మనకి రష్యా మరియు ఉక్రెయిన్ ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది చాలా రోజులుగా జరుగుతూ ఉంది. రష్యా అనేది ఏమంటుంది, ఉక్రెయిన్ అనేది కనుక నేటోలో జాయిన్ అవుతే స్ట్రాటజిక్గా మాకు నష్టము, సో ఉక్రెయిన్ నేటో అనే గ్రూప్లో జాయిన్ అవ్వకూడదు. ఇలాగే ఈ రెండింటి మధ్య 2014 నుంచి గొడవ జరుగుతూ ఉంది. అయితే ఈ కంటెక్స్లో రష్యా ఈ మధ్యకాలంలో ఇక్కడ ట్రూప్స్ని, వాళ్ళిద్దరి యొక్క బార్డర్ దగ్గర ట్రూప్స్ని చేర్చింది. దాంతో యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ, ఇదిగో రష్యా నువ్వు ఇలా చేసావంటేనా నీ మీద శాంక్షన్స్ విధిస్తామంది. అయితే అందులో భాగంగా రష్యా నుంచి జర్మనీ వరకు నార్డ్ స్ట్రీమ్ అంటారు, నార్డిక్ కంట్రీస్ దగ్గరగా వస్తుంది కాబట్టి నార్డ్ స్ట్రీమ్ అనేటటువంటి ఒక గ్యాస్ పైప్ లైన్ని బాల్టిక్ సీ గుండా వేయడం జరిగింది. దానికి ఇంకా పర్మిషన్ రాలేదు. ఇదిగో పైనుందా ఈ లైన్ నార్డ్ స్ట్రీమ్ 1 అని, కింద ఉండేది నార్డ్ స్ట్రీమ్ 2 అని పిలుస్తారు. మరి ఇది న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. న్యాచురల్ గ్యాస్ అనేది యూరోపియన్ కంట్రీస్ కోల్ వీటి నుంచి ట్రాన్సిషన్ అవ్వాలి క్లీనర్ ఫ్యూయల్ కంటే, ఇది ఇంపార్టెంట్. ఆ యూరోపియన్ కంట్రీస్ 2050 కల్లా కార్బన్ న్యూట్రల్ ఎకానమీస్ అవుతాయి అన్నాయి. సో ఆ కంటెక్స్లో న్యాచురల్ గ్యాస్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు జర్మనీ ఏం చెప్తుంది, నువ్వు గనక ఉక్రెయిన్ మీద గనక వార్కి వెళ్ళడం ఇలా చేసావంటే నార్డ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అనేది అసలు ఓపెన్ అవ్వదు, మీరు అటాక్ చేస్తే ఇంకా చూసుకోండి అన్నారు. అయితే రష్యాకి చాలా ఇంపార్టెంట్ ఈ నార్డ్ స్ట్రీమ్ ప్రాజెక్టు. న్యాచురల్ గ్యాస్ నమ్మితే వాళ్ళకి మనీ రాస్తుంది, కానీ రష్యా కంటే వీటికి ఇంకా ఇంపార్టెంట్. అందుకే కొంతమంది రష్యా దీన్ని జియో పొలిటికల్ వెపన్గా వాడుకునే అవకాశం ఉంది, మేము మీకు గ్యాస్ సప్లై చేయము ఇలాగా. సో అందువల్ల ఆ ప్రాజెక్ట్ వద్దని కొంతమంది, ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేవు. రష్యా యొక్క సైబీరియన్ ప్రాంతం యొక్క న్యాచురల్ గ్యాస్ చాలా హ్యూజ్ రీసోర్సెస్ ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్కే దాని నుంచి కొనుక్కోవచ్చు. ఆల్రెడీ నార్డ్ స్ట్రీమ్ 1 అనేది ఆపరేషన్లో ఉంది, ఇది నార్డ్ స్ట్రీమ్ 2. దీన్ని ఆపరేషనలైజ్ చేయమన్నారు, కానీ నష్టం ఎవరికి అది చూస్తున్నారు. కొంతమందికి జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఒకసారి నార్డ్ స్ట్రీమ్ 2 ఆపరేషనలైజ్ అయిన తర్వాత మనం వార్కి వెళ్ళాలన్నా వెళ్ళలేము, జియో పొలిటికల్ వెపన్ లాగా రష్యా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి కంటెక్స్ట్. ఉక్రెయిన్ రష్యా మధ్య ఇష్యూ ఈ క్రీమియా ఈ ప్రాంతం కోసము, స్ట్రాటజిక్గా దాని యొక్క కంట్రోల్ కోసము. నార్డ్ స్ట్రీమ్ అనేది న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ బాల్టిక్ సీ గుండా వెళ్తుంది రష్యా నుంచి ఈ యూరోపియన్ కంట్రీస్కి, జర్మనీకి ఈ గ్రీఫ్స్వాల్డ్ అనే ప్రాంతం వరకు అన్నమాట. నార్డ్ స్ట్రీమ్ 1, 2 రెండు ప్యారలల్గా బాల్టిక్ సీ గుండా వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి గవర్నమెంట్ అనేది మ్యాండేటరీగా ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేయాలి అన్న పాలసీని తీసుకొని వచ్చినప్పుడు మరి దానికి ఉన్నటువంటి నెగటివ్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేది ఇక్కడ ఇష్యూ. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అసలు అంటే ఏంటి, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫుడ్ ఫోర్టిఫికేషన్, ఆహారంలో మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అనేవి ఉండాలి, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండాలి. దానికోసం నార్మల్ ఫుడ్లో అవి దొరకనప్పుడు వాటిని ఎక్స్టర్నల్గా అయినా సరే యాడ్ చేసుకోవాలి. దానికి ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేది వాడతాము. మనకి ఇండియాలో అనీమియా అనేది రక్తహీనత అంటాము, అది ఎక్కువ, ఎస్పెషల్లీ గర్ల్స్, విమెన్లో వీళ్ళలో ఎక్కువగా ఉంది. మరి దాన్ని అడ్రస్ చేయడానికి ఐరన్ ఫోర్టిఫికేషన్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా రైస్ అనే దాన్ని మరి తీసుకొని రావడం, హీమోగ్లోబిన్ పెరుగుతుంది కాబట్టి. కానీ ఐరన్ ఫోర్టిఫికేషన్ చేసినప్పుడు దాన్ని మ్యాండేటరీ అని చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవేంటి, ఒకటి ఇలా ఎక్స్టర్నల్గా యాడ్ చేస్తే మన బాడీ యొక్క బయో అబ్జార్ప్షన్ ఇంపార్టెంట్ పదమండి. బయో అబ్జార్ప్షన్, మన సిస్టమ్ యొక్క అబ్జార్ప్షన్ ఉండాలి. మన సిస్టము ఇలా ఎక్స్టర్నల్ అడిషన్ చేసినప్పుడు దాన్ని అబ్జార్బ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉందా లేదా, దాని మీద ఇన్కంక్లూజివ్ ఎవిడెన్స్ కరెక్ట్గా లేదు. రెండోది, ఇలా విటమిన్స్, మినరల్స్ని యాడ్ చేసినప్పుడు అది హైపర్ అంటే ఎక్సెసివ్ లెవెల్కి వెళ్ళినప్పుడు హైపర్ లెవెల్కి వెళ్ళచ్చు. ఏదైనా ఎక్సెస్ అనేది డేంజరస్. టాక్సిసిటీ, ఇలా ఎక్సెస్ అయినప్పుడు అది నెగిటివ్ ఎఫెక్ట్స్కి దారితీయచ్చు, బాడీలో నెగిటివ్ ఎఫెక్ట్స్కి దారితీయచ్చు. ప్లస్ ఈ విధంగా మరి ఫుడ్ ఫోర్టిఫై చేయాలి అన్నప్పుడు న్యాచురల్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గచ్చు. అంటే డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ తగ్గుతుంది. ఇది తీసుకుంటే ఐరన్ వస్తుందిలే అంటే చాలు, మనకి ఐరన్ అనేది ఎన్నో రకాల వాటిలో ఉంటుంది, ఆకుకూరల్లోనూ, నువ్వులు ఇలాంటి వాటిల్లోనూ, రకరకాల ప్రోడక్ట్స్లో ఉంటుందా.
డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గుతుంది. ఇలాంటి కన్సర్న్స్ అన్నీ ఉన్నాయి. సో మ్యాండేటరీ ఫోర్టిఫికేషన్ కాదు, ఎక్కడైతే అవసరమో అక్కడ టార్గెటెడ్ ఫోర్టిఫికేషన్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివియర్గా మాల్ నరిష్మెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళలో టార్గెటెడ్ ఫోర్టిఫికేషన్ అనేది అవసరం. కానీ అందరికీ మ్యాండేటరీ ఫుడ్ ఫోర్టిఫికేషన్ లేదా ఐరన్ ఫోర్టిఫికేషన్ అన్నప్పుడు ఈ విధమైన కన్సర్న్స్ తలెత్తే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా యుఎన్ఎస్సిలో ఒక డ్రాఫ్ట్ అనేది ప్రవేశపెట్టారు క్లైమేట్కి సంబంధించి. ఏమని? క్లైమేట్ చేంజ్ అనేది క్లైమేట్ రెఫ్యూజీస్కి కారకమవుతుంది. క్లైమేట్ చేంజ్ అనేది ఎన్నో రకాల సెక్యూరిటీ ఇష్యూస్ని కూడా తీసుకొని వస్తుంది. మరి ఐలాండ్స్ మునిగిపోతున్నాయి, అక్కడి నుంచి చాలామంది ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడము, అక్కడ సెక్యూరిటీ థ్రెట్ని పోస్ట్ చేయడం, ఇలాగా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో ఇది సెక్యూరిటీ ఆస్పెక్ట్ కాబట్టి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కిందికి ఈ విషయాన్ని తీసుకొని రావాలి అన్నారు. కానీ ఇండియా, రష్యా ఇలాంటి కంట్రీస్ దీన్ని అపోజ్ చేశాయి. ఎందుకు? ఆల్రెడీ యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఉంది. దాని కింద క్లైమేట్ చేంజ్ అనే ఇష్యూని డీల్ చేస్తున్నాం. దీంట్లో 190 దేశాలు పైగా ఉంటే దీంట్లో ఉండేది 15 దేశాలే. ఆ 15లో 5 దేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 5 దేశాలు డెవలప్డ్ కంట్రీస్. మరి అలాంటి కంటెక్స్లో కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా వీలవుతుంది? అందరూ కలిసికట్టుగా మరి డీల్ చేయాలి కదా క్లైమేట్ చేంజ్ అంటే. సో కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది యుఎన్ఎస్సిలో ఉండదు. ఇలాంటి ఫోరం ఉంది. ఇప్పుడు యుఎన్ఎస్సి కిందకి వస్తే ఫోకస్ అంతా దీనికే షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇలా వద్దు అని చెప్పి ఈ యొక్క రెజల్యూషన్కి ఇండియా అనేది అగెయినెస్ట్గా ఓటు వేయడం జరిగింది. రష్యా అనేది వీటోని విధించడం జరిగింది. చైనా అబ్స్టెయిన్ చేయడం జరిగింది. సో ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది అర్థమైందా? నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. మ్యారేజ్ ఏజ్ అనేది పురుషులకి ఆడవాళ్ళకి రెండు డిఫరెంట్గా ఉంది. ప్రస్తుతానికైతే డిఫరెంట్ రిలీజియస్ చట్టాల కింద డిఫరెంట్గా ఉంది. హిందూ మ్యారేజ్ చట్టం కింద మనం కనుక చూస్తే ప్రస్తుతానికి ఉన్నటువంటి హిందూ మ్యారేజ్ చట్టము 1955. దీని ప్రకారం విమెన్కి, గర్ల్స్కి 18 ఇయర్స్కి, మెన్కి 21 ఇయర్స్కి అన్నారు. అంటే మనకి ట్రెడిషనల్గా ఏ విధమైన నోషన్ ఉంది? మగవాళ్ళ పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయి కంటే చిన్నగా ఉండాలి, అది తక్కువ ఏజ్ ఉండాలి, చిన్నగా అంటే తక్కువ ఏజ్ ఉండాలి అనేది నోషన్. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ జెండర్ ఈక్విటీ అనేది తీసుకొని రావాలి. మ్యారేజ్ ఏజ్లో జెండర్ ఈక్విటీ అనేది తీసుకొని రావాలి. ప్లస్ ఏజ్, హయ్యర్ ఏజ్ కనుక మ్యారేజబుల్ లీగల్ ఏజ్ అనేది మ్యారేజ్కి పెంచినట్లయితే ఈ 21 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తారు చదువు అనేది ఒకటి. ఇలాంటి దీనికోసం మనకు ఒక కమిటీని నియమించడం జరిగింది, జయా జైట్లీ కమిటీ అని. ఆ జయా జైట్లీ కమిటీ అనేది ఇదిగో న్యూట్రిషనల్ లెవెల్స్ పెరగాలి అంటే 1 మ్యారేజ్ ఏజ్ని పెంచుతూ, 2 హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషనల్ ఆపర్చునిటీస్ పెంచాలి. ఈ 3 కూడా ప్యారలల్గా జరగాలి. హెల్త్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, న్యూట్రిషనల్ ఆపర్చునిటీస్ పెరగాలి. వాటితో పాటు ఈ మ్యారేజ్ ఏజ్ని పెంచితే 1 జెండర్ ఈక్విటీ, ఇద్దరికీ కూడా ఒకే ఏజ్ ఆఫ్ మ్యారేజ్, జెండర్ ఈక్విటీ అనేది ఉంటుంది. అది కమిటీ రికమెండేషన్. అయితే ఇక్కడ ఇంటెన్షన్ ఏమో కరెక్టే, కానీ దీన్ని యూజ్ అనేది, ఈ చట్టం యొక్క యూజ్ అనేది ఎలా ఉండొచ్చు? చట్టం రూపంలో తీసుకొని రావాలనుకుంటున్నారు. దీని యూజ్ ఎలా ఉండొచ్చు? న్యూట్రిషన్ లెవెల్స్ పెంచడం కోసం ఇలా చేశాము అని మిగిలిన వాటి మీద ఫోకస్ అనేది తగ్గించు. రెండవది 18 ఇయర్స్కి పైన, ఇప్పుడు త్వరగా చైల్డ్ మ్యారేజెస్ 23% జరుగుతున్నాయి అంటున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇండియాలో 23% మంది గర్ల్స్, 18 ఇయర్స్ నిండక ముందే మ్యారేజెస్ జరుగుతున్నాయి, చైల్డ్ మ్యారేజెస్ అంటున్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ చట్టం ఉన్నా మనకి కంప్లీట్గా దాని ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అలాంటప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంకా ఇదవుతుంది. దానివల్ల చాలా మ్యారేజెస్ అనేవి ఇల్లీగల్ అవుతాయి. ఇప్పుడు వరకు జరిగిన వాటినేమి ఇల్లీగల్ చేయరండి, నెక్స్ట్ నుంచి రిజిస్టర్ అయ్యేవి 21 సంవత్సరాల పైన ఉండాలంటారు. సో ఇల్లీగల్ అవుతాయి. అంటే ఒకవేళ 21 ఇయర్స్కి ముందు ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు లీగల్ ప్రొటెక్షన్స్ వాళ్ళకు ఉండవు కదా.
ప్లస్. ఇలా ఎర్లీ మ్యారేజెస్ చేసేది ఎక్కువగా మరి వల్నరబుల్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా చదివించలేము ఇలా అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్నప్పుడు ఇది వాళ్ళకి డిసడ్వాంటేజ్గా ఉంటుంది కదా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే వీటి ద్వారా ఎంపవర్ చేస్తే ఆటోమేటిక్గా జాబ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ఇవి సోషల్ రిఫార్మ్ ద్వారా తీసుకొని రావాల్సినవి. సోషల్ రిఫార్మ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ లీగల్గా చేంజ్ కంటే కూడా మనలోంచి మనకు వాలంటరీ చేంజెస్ వచ్చేలాగా ఉంటే బాగుంటుంది, అది ఇక్కడ చెప్తున్నది. కానీ ఈ జెండర్ ఈక్విటీ అన్నటువంటి టర్మ్స్ కానివ్వచ్చు, మరి ఇంప్లిమెంట్ చేయలేమేమో అని చట్టాన్ని తీసుకొని రాకూడదు కదా, ఇంప్లిమెంట్ చేయాలి, చేసేలాగా ఉండాలి. అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. దీనికి ఏం చేయాలంటే ప్రో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఉండాలి, ఎందుకు కన్సర్న్స్, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే కన్సర్న్స్ ఏంటి, రెండింటిని ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి. లాస్ట్ వీడియోలో మనం ఇలా లిస్ట్ రాసి చదువుకున్నాము, ఒకవేళ వీలైతే చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. బంగ్లాదేశ్ యొక్క లిబరేషన్ 50 years కంప్లీట్ అయింది. మరి ఇందులో ఇండియా యొక్క పాత్ర, దీన్ని మెయిన్స్ క్వశ్చన్గాను అడగచ్చండి. ఇండియా యొక్క పాత్ర ఏంటి అన్నది మెయిన్స్ క్వశ్చన్గాను మనకు అడిగే అవకాశం ఉంది. అంటే ఏంటి, ఇండియా అనేది మరి పార్టీషన్ అయినప్పుడు పాకిస్తాన్ అనేది ఇటు సైడ్ ఈస్ట్ పాకిస్తాన్, ఇటు సైడ్ వెస్ట్ పాకిస్తాన్, ఇటు సైడ్ ఈస్ట్ పాకిస్తాన్గా డివైడ్ అయింది. అయితే ఇక్కడున్న వాళ్ళ యొక్క రైట్స్ని పట్టించుకోవట్లేదు అని ఇక్కడ పొలిటికల్ అజిటేషన్స్ మొదలయ్యాయి. మరి ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్కి ప్రస్తుతానికున్న వెస్ట్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడము, అక్కడున్న వాళ్ళని చాలామందిని జైల్లో వేయడము ఇలాగా చేస్తున్నప్పుడు ఈ టైంలో బాంగ్లా లిబరేషన్ అని మూమెంట్ జరుగుతూ ఉంది. లక్షలాది మంది రెఫ్యూజీస్ ఇటు క్రాస్ అయ్యి ఇండియాలోకి రావడం మొదలుపెట్టారు. ఆ రెఫ్యూజీస్ని మన యొక్క రా అంటారు. ఇది ఇంటర్నేషనల్గా మనం వాడేటటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం. ఇది ఇక్కడున్న వాళ్ళని ముక్తి బాహిని అని, సో ఈ రెఫ్యూజీస్ని గొరిల్లా వార్ఫేర్ వీటిలో ట్రైన్ చేసింది. ఈ ముక్తి వాహిని అనేది అక్కడ ఫైట్ చేయడం జరిగింది. అయితే దాంతో మన యొక్క ఇండియన్ ఆర్మీ కూడా ఇదిగోండి ఇంతమంది రెఫ్యూజీస్ వస్తున్నారు అంది, వీళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఈ ముక్తి వాహిని మన సైడ్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ ఈస్ట్ పాకిస్తాన్లో ఫైట్ చేస్తూ ఉన్నారు. దాంతో పాకిస్తాన్ యొక్క ఆర్మీ మన మీద మీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అటాక్ చేశాయి. దాంతో ఫుల్ స్కేల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి వచ్చాయి. అలాగ 1971లో బాంగ్లా లిబరేషన్ వార్ కాస్త ఇండియా బంగ్లాదేశ్ వార్గా మారింది. ఆ టైంలోనే మరి యుఎస్ఏ అనేది అప్పుడున్న పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చింది. అప్పుడు మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే దాంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాం. ఆ టైంలోనే అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. యుఎస్ఎస్ఆర్ రెండింటికి బ్యాలెన్స్ చేస్తామని అప్పుడు మనము యుఎస్ఏ దీని యొక్క న్యూక్లియర్ సబ్మెరీన్స్ మీరు ఏమన్నా చేశారంటే అని బెదిరిస్తుంది. అప్పుడు మనం యుఎస్ఎస్ఆర్తో ఫ్రెండ్షిప్ ట్రీటీ అంటాము, స్ట్రాటజిక్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది సైన్ చేసుకుంటాం 1971లో. అది చేసుకున్నాక ఫుల్ స్కేల్ వార్లోకి దిగుతామన్నమాట. ఆ తర్వాత బాంగ్లా లిబరేషన్ జరుగుతుంది. అప్పుడు 50 సంవత్సరాల లిబరేషన్కి కంప్లీట్ అయ్యి ఆ తర్వాత నుంచి కూడా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్లో కాంగ్రుయెన్స్ అనేది ఉంటూ ఉండింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. గవర్నమెంట్ అనేది మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పకుండా అలా వదిలేస్తుంది అన్నట్టుగా పార్లమెంటరీ సభ్యులు కొంతమంది కంప్లైంట్ చేశారు. క్వశ్చన్స్ అడగడం అంటే ఏంటి, మనకి పార్లమెంట్లో మామూలుగా సభ ఇలా జరుగుతుంది. సభ స్టార్ట్ అవ్వడం 11 గంటలకి, 11 నుంచి 12 గంటల వరకు అంటే 1 hour వరకు క్వశ్చన్ అవర్ అంటాం. క్వశ్చన్ అవర్ అందులో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని. స్టార్డ్ క్వశ్చన్స్ అంటే అప్పటికప్పుడు మినిస్టర్ ఓరల్గా దానికి ఆన్సర్ చెప్తారు. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే రిటర్న్ ఆన్సర్స్ రాసిస్తారు. ఆ తర్వాత సెషన్ తర్వాత రిటర్న్ ఆన్సర్స్ అనేవి ఇస్తారు. మరి మేము అన్స్టార్డ్ క్వశ్చన్స్ అడిగితే దానికి సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ ఇవ్వట్లేదు అని అదొక క్వశ్చన్ అన్నమాట. 0 అవర్లో మనకి డిసిప్లినరీ యాక్షన్ అలాంటివి ఏమీ ఉండదు, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. 0 అవర్ అందుకే ఇండియన్ ఇన్నోవేషన్ అంటారు.
ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత లెజిస్లేటివ్ బిజినెస్ అంటే బిల్స్ పాస్ చేయడం, ఇదంతా మధ్యాహ్నం టైంలో జరుగుతుందన్నమాట. 6 PM వరకు లోక్సభ, 5 PM వరకు రాజ్యసభ కంటిన్యూ అవుతాయి జనరల్గా. అందులో ఫ్రైడేస్లో లాస్ట్ 2.5 గంటలు ప్రైవేట్ మెంబర్స్ వాళ్ళు ఒకవేళ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఇలాంటి వాటికి లాస్ట్ 2.5 hours ఉపయోగిస్తారు. మరి ఇక్కడ ఏమంటున్నారు, క్వశ్చన్ అవర్ అనేది అకౌంటబిలిటీ. గవర్నమెంట్ అనేది ఎంపీస్ అంటే రిప్రజెంటేటివ్స్, ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్, వాళ్ళకి మరి బాధ్యతాయుతంగా మరి జవాబుదారితనంతో ఉండాలి కదా. ఆ అకౌంటబిలిటీ అనేది ఎవేట్ చేస్తుంది. మేము అడిగిన క్వశ్చన్స్కి సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు అన్నది ఇక్కడ చెప్తున్న విషయము. మరి ఎప్పుడైనా ఒకటి గమనించాలి, గవర్నమెంట్ అన్నాక కంపల్సరిగా క్రిటిసిజం అనేది వస్తుంది. ఆ క్రిటిసిజంని ఫేస్ చేస్తూ వాళ్ళకి అడ్వర్స్గా ఉన్నా సరే సిచ్యువేషను ఆన్సర్ చెప్పగలిగే పరిస్థితి అనేది ఉండాలి. ఆన్సర్ చెప్పాలి అన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. డెమోక్రసీలో డిస్కషన్స్, డిబేట్స్ ఇలాంటివి హెల్దీ ట్రెండ్స్ అన్నమాట, అవి కంటిన్యూ చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. పెగాసస్ అనే దానికి సంబంధించి ప్రోబ్ ఏదైతే ఉందో దాది సుప్రీంకోర్టు యొక్క కమిటీ ఒకటి చేస్తుంది. అసలు పెగాసస్ అనేది గవర్నమెంట్ ఉపయోగించిందా, 300కు పైగా ఇండివిజువల్స్, జర్నలిస్టులు, యాక్టివిస్టులు, పొలిటికల్ పార్టీ లీడర్స్ వాళ్ళ మీద ఆ పెగాసస్ అటాక్ జరిగింది అంటున్నారు. మరి ఎవరి ద్వారా జరిగింది, ఎవరి రోల్ ఏంటి అన్న దాని మీద సుప్రీంకోర్టు ప్రోబ్ జరుగుతూ ఉంది. దానికి ముందే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. సో సుప్రీంకోర్టు మా యొక్క ప్రోబ్ ఇది కంప్లీట్ అయ్యేదాకా మీరు ఈ కమిటీ యొక్క యాక్టివిటీస్ని పక్కన పెట్టండి. ఎందుకంటే లాజికల్గా అంతే కదా, లాజికల్గా ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్కి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినటువంటిది, మన ఇండియన్సే కాదు ఎంతోమంది యొక్క అంత కెపాసిటీస్ అనేవి ఉండవు కాబట్టి ముందు ఇది కంప్లీట్ చేయనివ్వండి అన్నట్టుగా చెప్పారు. రీసెంట్గా కూడా చూశారు, మరి కొంతమంది యాక్టివిస్టులని జైల్లో వేశారు. అప్పుడు వాళ్ళ ఫోన్స్, వాళ్ళ దగ్గర డేటా దొరికింది, వాళ్ళు యాంటీ సోషల్ యాక్టివిటీస్కి వీటికి పాల్పడుతున్నారు అని. కానీ పెగాసస్తో వాళ్ళ ఫోన్స్ ఇవన్నీ హ్యాక్ అయ్యాయి అంటున్నారు. మరి అలాంటి సందర్భంలో దీని యొక్క నిజాలు ఏంటి అని నిగ్గుదేల్చాలా. అందుకోసం సుప్రీంకోర్టు యొక్క ప్రోబ్ అయిపోయాకే ఇది స్టార్ట్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నారు. మరి పెగాసస్ అనే దానికి సంబంధించిన డేటా ఇదన్నమాట. పెగాసస్ అంటే ఏంటి, పెగాసస్ ఎలా వర్క్ అవుతుంది అని దీనికి సంబంధించి మనం ఒక కాంప్రిహెన్సివ్ వీడియో అనేది చేయడం జరిగింది, వీలైతే అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఒక డెమోక్రసీలో అపోజిషన్ యొక్క రోల్ ఏంటి? డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ అనేవి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్గా ఉండి గవర్నమెంట్ని ఫామ్ చేసేందుకు పొలిటికల్ పార్టీస్ అనేవి డెమోక్రసీలో ఉంటాయి, అవునా? ఎస్పెషల్గా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఈ విధంగా రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ అనేవి ఒపీనియన్ గ్యాదరర్స్గా, పబ్లిక్ ఒపీనియన్గా ఉంటారు. మరి ఈ పొలిటికల్ పార్టీస్లో గవర్నమెంట్ని ఫామ్ చేయాల్సింది ఒకటే పార్టీ కదా. మరి అన్ని రకాల పొలిటికల్ పార్టీస్ ఎందుకు? రూలింగ్ పార్టీతో పాటు అపోజిషన్ పార్టీ కూడా డెమోక్రసీకి ఇంపార్టెంట్. ఎందుకు? ఒకటే పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ ఏం చేసినా సరే మిగిలిన వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉండదు. కానీ డెమోక్రసీలో రూలింగ్ పార్టీకి ఎప్పుడూ కూడా ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే అంత స్ట్రాంగ్గా రూలింగ్ పార్టీ అనేది ఎక్సెస్ మెజర్స్ తీసుకోకుండా తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అపోజిషన్ అనేది స్ట్రాంగ్గా లేకుండా అపోజిషన్లో యూనిటీ ఉండదో అప్పుడు గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీని తీసుకొని రావడం కష్టము. సో ఇప్పుడున్న ప్రజెంట్ కంటెక్స్లో ఇండియన్ పాలిటిక్స్లో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అనేది లేదు. మరి చాలాసార్లు మేమందరం కలుస్తాము అంటున్నారు, కానీ ఐడియాలజికల్గా ఈ అపోజిషన్ పార్టీస్ అన్నీ డిఫరెంట్. ఎప్పుడైతే ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటుందో అప్పుడు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం కష్టము. సో ఐడియాలజికల్ అడ్జస్ట్మెంట్స్, ఐడియాలజికల్ కాంగ్రుయెన్స్ అనేది తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీనికి సంబంధించి మనకి 2015లో దీన్ని సైన్ చేయడం జరిగిందండి. బ్రీఫ్గా దాని గురించి ఒకసారి చూద్దాం. మనము దీని గురించి చాలా డీటెయిల్డ్ వీడియో చేశాము మన ఛానల్లో,
JCPOA లేదా ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అని ఒక కాంప్రిహెన్సివ్ వీడియో ఉంటుందండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న ప్లేలిస్ట్లో. వీలైతే ఒకసారి చూడండి. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీన్నే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని పిలుస్తాం. ఇరాన్ న్యూక్లియర్ డీల్, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇందులో భాగంగా P5 UNSCకి సంబంధించినటువంటి పర్మనెంట్ 5 కంట్రీస్, జర్మనీ అనేది P5 కంట్రీస్లో లేదు. సో P5 ప్లస్ జర్మనీ వీళ్ళందరూ కలిసి ఇరాన్తో ఒక న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇరాన్, నువ్వు న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేసుకోకూడదు, అది ఇన్స్టెబిలిటీని తీసుకొని వస్తుంది, సో చేసుకోవద్దు. నువ్వు గనక ఇక్కడ అనుకున్నట్టు న్యూక్లియర్ స్టాక్ పైల్ని తగ్గించడం, ఎన్రిచ్మెంట్ చేయకుండా ఉండడం ఇలా చేస్తే మీ మీద మేము వేసిన శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంక్షన్స్ని తీసేస్తామన్నారు. సరే అన్నారు, ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఈ స్టిపులేషన్స్ చేసుకున్నారు. అయితే ట్రంప్ వచ్చాక మళ్ళీ శాంక్షన్స్ని విధించి దీని నుంచి బయటకు వచ్చేసారు. ఈ P5లో USA ఒక కంట్రీ, పర్మనెంట్ 5లో ఒక కంట్రీ బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు జో బైడెన్ వచ్చాక వియన్నా టాక్స్ అంటున్నారు. వియన్నా, ఆస్ట్రియాలోని వియన్నాలో టాక్స్. దాంట్లో ఇరాన్ ఏమో ముందు బయటకు వచ్చింది మీరు కదా, శాంక్షన్స్ విధించింది మీరు, ముందు అవి తీసేయండి అని. USA ఏమో కాదు, ముందు మేము శాంక్షన్స్ తీసేయాలంటే ముందు మీరు ఆల్రెడీ ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇరాన్ ఏమంది, నువ్వు దీని నుంచి బయటకు వెళ్ళిపోతే నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేసింది. సో ముందు నువ్వు ఎన్రిచ్మెంట్ ఆపు, లేదు ముందు నువ్వు శాంక్షన్స్ని తీసే, ఇలా ఇద్దరు మొండి పట్టుతూ ఉండడంతో టాక్స్ అయితే ముందుకెళ్ళలేదు. బట్ ఏదో ఒక టాక్స్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. రీసెంట్గా ట్విట్టర్ CEO మన ఇండియన్ అని చెప్పి చాలామంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అది ఇదని పెట్టారు. కానీ USAకి సంబంధించిన టెక్నాలజీ జెయింట్సే మన వాళ్ళు, ఇప్పుడు గూగుల్కి కావచ్చు వీటన్నిటికీ కానీ అంటున్నారు కదా. సో మనము అవన్నీ చూసుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలా? ఇండియా అనేది టెక్నాలజీ లీడర్ అవ్వలేదా? ఇండియన్స్ వేరే దేశంలో వెళ్ళి అక్కడే టెక్నాలజీ లీడర్స్ అవ్వాలా, లేదా అసలు ఇండియా అనేది ఒక దేశంగా టెక్నాలజీ లీడర్గా అవ్వలేదా అనేది క్వశ్చన్. చాలామంది మార్కెట్ బేస్డ్ రిఫార్మ్స్ అనేవి ఇండియాలో తక్కువ, సో మార్కెట్ అనేది ఫంక్షనల్గా ఉంటే అప్పుడు టెక్నాలజీ పెరుగుతుందంటారు. కానీ అటు USA ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇటు ఇప్పుడు చైనా అనేది USAని మించిపోతుంది టెక్నాలజీలో. ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్న USA ఇనీషియల్గా గవర్నమెంట్ సపోర్ట్ వల్లే టెక్నాలజీ డెవలప్ అయింది. చైనా ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్లే టెక్నాలజీలో ముందుకెళ్తుంది. మరి అలాంటప్పుడు పబ్లిక్ సెక్టార్ని ప్రమోట్ చేసుకుంటూ మార్కెట్స్ని ఇంటిగ్రేట్ చేసుకొని, మార్కెట్కి ఏది కావాలో తెలుసుకోవాలి, ఇంటిగ్రేట్ చేసుకొని గ్లోబలైజేషన్ కంటెక్స్లో గ్లోబల్ సొల్యూషన్స్ కల్పించగలిగితే అప్పుడు టెక్నాలజికల్గా ఇండియా కూడా ముందుకెళ్తుందా? ఎస్, పబ్లిక్ సెక్టార్ యొక్క స్ట్రెంగ్త్ని అండర్మైన్ చేయకూడదు. పబ్లిక్ సెక్టార్తో పాటు మార్కెట్ గ్లోబలైజేషన్ ఫోర్సెస్ని యూజ్ చేసుకుంటే ఇండియా టెక్నాలజీ జెయింట్గా మారగలదు. టాలెంట్కి ఇండియాలో కొదవలేదు, అది గమనించాలి. టాలెంట్కి కొదవలేదు, కావాల్సిన ఫండింగ్, ఆ సపోర్ట్ పబ్లిక్ సెక్టార్ ద్వారా కల్పించగలగడం, ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయాలి. కానీ దాని మీనింగ్ పబ్లిక్ సెక్టార్ నెగ్లెక్ట్ చేయమని కాదు. ఇప్పుడు చూడండి, ప్రైవేట్ సెక్టార్ కాలేజెసే ఎక్కువ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్లో, పబ్లిక్ సెక్టార్ కంటే ప్రైవేట్ సెక్టారే ఎక్కువ కల్పిస్తుంది. మరి వాటికి ఫీజెస్ అయితేనేమి, స్కిల్ అయితేనేమి, ఇవన్నీ ఎలాగా? అలాంటప్పుడు పబ్లిక్ సెక్టార్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఈ రంగంలో ఇంకా పురోగతి ఉంటుంది కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. క్రిప్టో కరెన్సీ, అసలు దాన్ని రెగ్యులేట్ చేయాలా లేదా బ్యాన్ చేయాలా? అసలు రెండు వద్దు అంటున్నారు ఈ ఆర్టికల్లో. అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేయడమో వద్దు, బ్యాన్ చేయడమో వద్దు అంటే ఏంటండి దాని మీనింగ్? ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీ అనే దానికి పబ్లిక్ యాక్సెప్టెన్స్ అనేది లేదు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీకి ఎగ్జాంపుల్స్ బిట్ కాయిన్స్. ఇవి ఎప్పుడు బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ వాడకంలోకి వస్తుంది? ఒక మెటీరియల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలి, దానికి మనం బిట్ కాయిన్ పే చేస్తే ఆ వ్యక్తి రా మెటీరియల్స్ కొనుక్కునే వ్యక్తి కూడా నా దగ్గర బిట్ కాయిన్స్ తీసుకుంటాడు అనుకున్నప్పుడు, ఈ వ్యక్తి తను కొనుక్కునే వ్యక్తి దగ్గర బిట్ కాయిన్స్ తీసుకుంటాడు అనుకున్నప్పుడు, ఈ వ్యక్తి నాకు గవర్నమెంట్ పర్మిట్ చేస్తుందిలే అనుకున్నప్పుడు అప్పుడైనా ఈ విధమైన క్రిప్టో కరెన్సీ అనేది వాడుకలోకి వచ్చేది. కానీ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏమీ లేదు. దాని యొక్క వాల్యూ అనేది ప్రస్తుతానికి స్పెక్యులేటివ్ మాత్రమే, స్పెక్యులేటివ్. మరి చాలామంది వీటిని రెగ్యులేట్ చేయాలి అని
వద్దు అని ఇలా చెప్తున్నారు. ఇది టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఒక వర్చువల్ కరెన్సీ. ఈ వర్చువల్ కరెన్సీ దీనికి చాలా లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. వీటిని రెగ్యులేట్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క డొమైన్లో లేదు. సో అలాంటప్పుడు బ్యాన్ చేయడం ఎందుకు, అలాగని రెగ్యులేట్ చేయడం ఎందుకు? గవర్నమెంట్ క్లియర్గా మేము వీటిని రికగ్నైజ్ చేయము అని క్లారిటీతో చెప్పేస్తే అప్పుడు కొనుక్కునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు రికగ్నైజ్ చేస్తే కదా బ్యాన్ చేసేది. రికగ్నైజ్ చేయము అని చెప్తే అటు బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, ఇటు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే కొంతమంది యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఏదైతే వాడుతున్నారో ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగకరం కదా అని. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్ చేయండి ఈ కరెన్సీ బదులు. అది ఈ ఆర్టికల్. ఇంకొకటి, ఆర్టికల్లో ఇది ఇచ్చారు అని కంప్లీట్గా మనం ఈ స్టాండ్నే తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిప్టో కరెన్సీ కావాలి అనే ఇలాంటి ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి. సో దీన్ని రెండింటినీ చదివి బేరీజీ వేసుకొని అప్పుడు మన యొక్క ఒపీనియన్ని ఫామ్ చేసుకోవాలండి. సరేనా? ఈ ఆర్టికల్లో ఈ పాయింట్ గురించి చెప్పారు అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అంతేగాని ఈ ఆర్టికల్లో చెప్పినట్టుగానే బ్యాన్ చేయాలి, బ్యాన్ వద్దు, రెగ్యులేషన్ వద్దు అని రాయండి అని కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వేరే ఆర్టికల్స్లో కూడా క్రిప్టో కరెన్సీ గురించి చాలాసార్లు మనం చదువుకున్నాం. వాటన్నిటి నుంచి మీరు ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటీ మరియు హిస్టరీకి సంబంధించి గోవా లిబరేషన్ అనే దానికి సంబంధించి. మరి మనకి ఇండియాలో మొట్టమొదటిగా ఇక్కడ ట్రేడింగ్ పోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నది పోర్చుగీసే. 1498లో వాస్కో డ గామా పోర్చుగీస్కి సంబంధించిన నావికుడే ఎంటర్ అయ్యారు. 1510లో పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో వెస్ట్రన్ కోస్ట్ దగ్గర కొంత పార్ట్ని వాళ్ళ యొక్క పోర్ట్ సిటీస్కి వీటికి పెట్టుకున్నారు. 1940 కల్లా మనకి ఈ విధంగా వాళ్ళ కంట్రోల్లో గోవా అనేది ఉంటూ వచ్చింది. గోవా అనే దాన్ని మరాఠాస్ వాటి దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత 1940లో ఆ టైంకి ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది. గోవాకు కూడా ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని అక్కడ ఉన్న వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. 1946 నుంచి సత్యాగ్రహాస్ అనేది చేయడం మొదలుపెట్టారు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఉంది కదా, అసలు అలాగే మన పోర్చుగీస్ వాళ్ళ నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా ఎలాగైతే అప్పుడు ఇండియన్స్ పోరాడుతున్నారు, పోర్చుగీస్ వాళ్ళ గురించి కూడా పోరాడాలి అని సత్యాగ్రహాస్ అవన్నీ చేయడం మొదలుపెట్టారు. 1950లలో ఆజాద్ గోమంతక్ దల్ అనేది ఒక రెవల్యూషనరీ గ్రూప్ అన్నమాట. అది పోర్చుగీస్ వాళ్ళకి అగెనిస్ట్గా ఫైట్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. గోవా లిబరేషన్ ఆర్మీ అనే దాన్ని శివాజీరావు దేశాయ్ అనేటటువంటి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ దాన్ని ఫామ్ చేయడం జరిగింది. మరి 1946లో అప్పటి నుంచి అడుగుతున్నారు, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పోర్చుగల్ని అడుగుతున్నారు, ఈ ప్రాంతం మాదే, మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి అని. ఒప్పుకోలేదు. యుఎన్లో రిప్రజెంటేషన్ పాస్ అవ్వలేదు. ఆ తర్వాత 1961లో అక్కడున్న వాళ్ళు ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇండియన్ ట్రూప్స్ అనేవి ఆపరేషన్ విజయ్ అనే పేరుతో ఆ ప్రాంతాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాము. ఇందులో మన యొక్క ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ త్రివిధ దళాలు 3 కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆపరేషన్ విజయ్ అని పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. రీసెంట్గా యుఎస్ఏకి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ సౌత్ ఈస్ట్ ఏషియా ఆ కంట్రీస్తో చర్చలు జరపడం జరిగింది. మనకి యుఎస్ఏ, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఇటువైపు పసిఫిక్ ఓషన్, ఇటువైపు ఇండియన్ ఓషన్, ఈ రెండిటికి బ్రిడ్జ్ లాగా ఉన్నాయి. పసిఫిక్ ఓషన్ ప్రాంతము, ఇండియన్ ఓషన్ ప్రాంతము. యుఎస్ఏకి ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, ఇండియన్ ఓషన్ ప్రాంతము, పసిఫిక్ ఓషన్ ప్రాంతము. సో వాటి మీద కంట్రోల్ ఏ విధంగా, వాటికి సంబంధించిన ఫారిన్ పాలసీ ఏ విధంగా ఉండాలన్న దాన్ని వాళ్ళు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అంటారు. సో ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ యొక్క మేజర్గా వాళ్ళకి థ్రెట్ రష్యా, ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు చైనా అనేది దానికి కాంపిటీటర్. చైనా యొక్క పవర్ అనేది ఇటు ఇండియన్ ఓషన్ ప్రాంతంలోను, ఇటు పసిఫిక్ ఓషన్ ప్రాంతంలోను పెరుగుతూ ఉంది. మరి దాన్ని కౌంటర్ చేయడానికి ఏషియన్ పైవోట్ అంటున్నారు. ఏషియాకి పెద్ద పీట వేయడము అన్నట్టుగా ఏషియా పైవోట్ స్ట్రాటజీ అనేది తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో, ఈ ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో 2 ఇంపార్టెంట్ ట్రేడింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఒకటి
రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని, RCEP అని. 2 కాంప్రిహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ పార్ట్నర్షిప్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటారు, CPTPP అనేది. ఈ రెండిట్లోనూ మరి USA అనేది మెంబర్ కాదు. అంటే రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, కాంప్రిహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, ఈ రెండిట్లోనూ అది మెంబర్ కాదు కాబట్టి ఎకనామిక్గా దీని డామినెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో మరి ఈ కంటెక్స్లో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి టెక్నాలజికల్గా అన్నిటి వైజ్గా మేము సుపీరియర్గా ఉన్నాము, సో మీరు మాతో పార్ట్నర్ అవ్వచ్చు, చైనా కంటే కూడా మేము ప్రిఫరబుల్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వాటికి ఆప్షన్ ఇవ్వట్లేదు, చైనానా మేమా అని, మేమే ప్రిఫరబుల్ అన్నట్టుగా చెప్తున్నారు. ఎనీవే, ఏషియా పైవోట్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికే రీసెంట్గా USA సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క విజిట్ ఈ పర్టికులర్ కంట్రీస్కి జరిగింది, అది ఇక్కడ చెప్తుంది. అందులో అది ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, USA యొక్క ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో ఇది ఒక పార్ట్, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మరి మన లాస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు మల్టీ మెంబర్ బాడీ, అవునా? ఆర్టికల్ 324 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ అందులోని సభ్యులను నియమిస్తారన్నమాట. మరి ఎలక్షన్ కమిషన్ మల్టీ మెంబర్ బాడీ, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. రీసెంట్గా PMO ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అనేది ఇదిగో ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి మీట్ అవ్వాలి మీరు అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించినటువంటి సెక్రటరీని ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో వీళ్ళు మీట్ అయ్యారు. దాంతో చాలామంది క్వశ్చన్ చేశారు, ఏమని? ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, మరి నెక్స్ట్ కొన్ని రోజుల్లో మేజర్ స్టేట్స్లో ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. మరి అలాంటి టైంలో గవర్నమెంట్కి ఇండిపెండెంట్గా ఇది ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్తో అది మాట్లాడింది అంటే వీళ్ళు ఏమన్నారు? ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి చర్చించడానికి పిలిచామండి అన్నారు. కానీ ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి పిలిచే విధానం అదేనా? అది కూడా ఇన్ఫార్మల్గా మాట్లాడారు. ఫార్మల్గా మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది నోట్ చేయాలి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అంటారు. అది నోట్ చేయకుండా ఇన్ఫార్మల్గా మాట్లాడాము అని చెప్పడం అనేది మరి ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిబిలిటీని కాంప్రమైజ్ అయినట్టు కాదా? ఇండిపెండెన్స్ అనేది, ఎలక్షన్ కమిషన్ అనేది అటు రూలింగ్ పార్టీకి కానీ ఇటు అపోజిషన్ పార్టీకి కానీ దేనికి ఫేవర్గాను అగెనిస్ట్గాను ఉండకూడదు. ఇండిపెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మరి ఆ ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ని మెయింటైన్ చేయాలి అంటే ఫంక్షనల్గా దానికి అటానమీ ఉండాలి. ఇలా చేస్తే అది ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయిందా లేదా పక్కన పెడితే పబ్లిక్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. ఎలక్షన్ ప్రాసెస్ మీద పబ్లిక్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. మరి ఆ పబ్లిక్ ట్రస్ట్ అనేది ఏమవుతుంది? అది ఇక్కడ క్వశ్చను. అంటే అది ఇంపార్షియల్గా ఉందా, పార్షియల్గా ఉందా అనేది మరి ఇంపార్టెంట్. ఎలక్షన్ యొక్క క్రెడిబిలిటీకి, ఒక డెమోక్రసీలో ఎలక్షన్ యొక్క క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. మనం చూస్తే రీసెంట్గా చాలా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ మీద క్రిటిసిజమ్స్ వచ్చాయి. గుర్తుంటే 2019లో లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు అప్పుడున్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ గురించి డిస్కస్ చేశారు. ఎన్నికల క్యాంపెయిన్లో ఆర్మీని వీటిని వాడుకోకూడదు కదా అని కంప్లైంట్ వచ్చింది. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది దాన్ని కొట్టివేసిందనమాట. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ అవును అని కొట్టివేసింది. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ అన్నది పాండమిక్ టైంలో సరిగా ఎలక్టోరల్ క్యాంపెయిన్స్ని ముందుగానే రద్దు చేయడము అవన్నీ చేయలేదు, అందువల్ల కేసెస్ ఎక్కువ అయ్యాయి సెకండ్ వేవ్లో అన్న క్రిటిసిజం ఉంది. సో ఇలాగా ఎన్నో రకాలైనటువంటి క్రిటిసిజమ్స్ రీసెంట్గా వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ అనేది డెమోక్రసీకి ఒక మూల స్తంభం లాంటిది. దాని యొక్క ఇండిపెండెన్స్, అటానమీ, ఇంపార్షియాలిటీ అనేది ఇంపార్టెంట్. అవి ట్రస్ట్ని బిల్డ్ చేయాలి. సో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని స్ట్రెంగ్తెన్ చేయాలి, కానీ వీకెండ్ చేయకూడదు, అది ఇక్కడ చెప్తున్నది. ఇవి దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.